బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాలలోని వెలిమనేడు పిఎస్సిఎస్ నుంచి పక్కదారి పడుతున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కేటాయించిన యూరియాను అక్రమంగా తరలిస్తున్నారంటూ వాపోతున్నారు. ఇక జాతీయ రహదారిపై యాడ్బ్లూ షాపుల్లో ఏర్పాటు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేసి 4 వ్యక్తులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒక వాహనాన్ని సీజ్ చేస్తున్నట్లు చిట్యాల పోలీసులు తెలిపారు. ఇక ఈ దాడిలో సుమారుగా 200 బస్తాల యూరియా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక అయితే పిఎస్సిఎస్ అధికారులు హస్తం ఉన్నట్లు పోలీసులు ఒక ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలోని వెలిమనేడు పిఎస్సిఎస్ నుంచి పక్కదారి యూరియా పడుతున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో అయితే పిఎస్సిఎస్ ఏదైతే ఉందో ఈ అధికారుల మాయాజాలం అయితే మరోసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు ఎంతో పకడ్బందీగా ఎరువులు, యూరియా రైతులకు అందించే దశగా అయితే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎరువుల కొరత అయితే వెంటాడుతున్నటువంటి రైతుల కొరత వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక భాగం అయితే ఈ అధికారుల పని అవినీతి అనేది రైతులకు అవినీతితో అయితే రైతులు బలైతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా పిఎస్సిఎస్ సెంటర్ ఏదైతే ఉందో రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎరువులు పక్కదారి పట్టడంతో అయితే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ అక్రమ రవాణాకు సంబంధించి కూడా యూరియా అక్రమ రవాణా సంబంధించినట్టు ఏదైతే ఉందో ఈ రైతులకు కేటాయించినటువంటి యూరియా పక్కదారి పడుతుందనే సమాచారంతో అయితే చిట్యాల పోలీసులు అకస్మాత్తుగా ఏదైతే గోడౌన్స్ ఉన్నాయో ఈ గోడౌన్స్ అంటే ప్రైవేట్ గోడౌన్స్ ఉన్నాయో ఈ గోడౌన్స్ అయితే ఆకస్మిక దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి 4 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే జాతీయ రహదారి ఏదైతే జాతీయ రహదారి 65 నెంబర్ జాతీయ రహదారికి సంబంధించి కూడా యాడ్బ్లూకు ఫర్టిలైజర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ షాపులకు అక్రమంగా రవాణా చేసినటువంటి యూరియా అక్రమ రవాణా చేసినటువంటి వ్యక్తులను అయితే 4 విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ షాపులపైన ఆకస్మిక దాడులు చేసిన నేపథ్యంలో అయితే 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణ సుమారుగా 200 యూరియా బస్తాలు అక్రమ రవాణా చేసి నిల్వ ఉంచినట్లు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా పక్కదారి పట్టడంతో అయితే పోలీసులు విచారణ చేపడుతూనే ఉన్నట్టు కూడా ఇప్పుడు పోలీసులు చెప్తా ఉన్నారు. అసలు పిఎస్సిఎస్ అధికారులు ఎవరెవరు దీంట్లో ప్రమేయం ఉంది, ఎవరు ఈ యూరియాను అక్రమ రవాణా చేస్తున్నారు, దీనికి సూత్రధారులు ఎవరు అనే తేల్చే పనిలో అయితే పోలీసులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా ఈ యూరియాను ఎవరైతే పక్కదారి పట్టిస్తారో దీనికి సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే ఉందో లారీని కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. ప్రధానంగా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు.